మనం కాలం ఎలా వెళ్ళదీస్తూ ఉంటాం మామూలుగా జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ లేదు జరగబోయే విషయాల గురించి ఆందోళన పడుతూ మన టైం అంతా గడిచిపోతుంటుంది. కానీ రామ్ గోపాల్ వర్మ గారు మాత్రం ఎప్పుడూ ప్రస్తుతంలోనే ఉంటారు. అండ్ వరి అనే పదానికి చాలా దూరంగా ఉంటారు. బికాజ్ ఏ విషయం చెప్పినా ఆయన నుంచి ఏ రియాక్షన్ రాదు ఎక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ సూపర్ ఎక్సైటింగ్ ఆర్ థ్రిల్లింగ్. సో వర్మ గారితో మాట్లాడబోతున్నాం. వాట్ ఈస్ వరి, ఎందుకు వస్తుంది, ఎలా పోతుంది? వర్మ గారు, ఇప్పుడు మీరు వరి అవుతున్నారా? థ్యాంక్స్. ఇప్పుడు ఫండ్ అయిన వాళ్ళకి వరి చాలా పెద్ద టైంపాస్. యా, మీకు పని ఉన్నప్పుడు వరి మామూలుగా రాదు. ఎందుకంటే బికాజ్ యూ బిజీ డూయింగ్ వర్క్. కాకపోతే చాలామంది పనిలో ఉంటారు. యూనో, ఇంకోటి ఏంటంటే వరి అనేది, వరికి థింకింగ్కి డిఫరెన్స్ చాలామందికి తెలియదు. వరి అనేది మిమ్మల్ని సర్కిల్స్లో పెడుతుంది. థింకింగ్ అనేది సొల్యూషన్ ఇస్తుంది. ఉన్న ప్రాబ్లంకి ఇది ఏంటి సొల్యూషన్, ప్లాన్ ఏ, ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, లేదా ఆప్షన్ లేదు, లేకపోతే వదిలేదు అని. అది చేసే పని నేను చేస్తాను, నేను చేసే పని నేను చేస్తాను. కానీ వరి అనేది జనాలకి ఇష్టం. ఎందుకంటే అది ఒక ఎమోషనల్, ఒక అంటే ఒక మైండ్ ఆక్యుపై చేసి ఇలా ఉంటే ఎలా ఏమైపోతుందో, అలా అయితే పోతుందో అని ఆ క్వశ్చన్ మార్క్. వరి ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ మార్క్. రైట్. సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ఫుల్ స్టాప్. రైట్. యా. సో ఎస్, మన కంట్రోల్ లేదు ఏం చేస్తాం? ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సినిమా చేస్తాను, అంతం సినిమా. దాంట్లో ఒక పర్టికులర్ టైంలో వెంకట్, నాగార్జున బ్రదరు ఇలాగా ఎప్పుడైపోతుంది ఈ సినిమా అంటే జూన్ ఎండ్కి అయిపోతుందన్నా. కానీ అసిస్టెంట్ డైరెక్టర్తో మాట్లాడాను, అవ్వదంటున్నారే అన్నారు. అయిపోతున్నాను. అవ్వకపోతే అన్నాడు. అవ్వకపోతే అయినప్పుడు అవుతుంది అన్న. అదేంటి అలా మాట్లాడుతావు అసలు అంటే? నాగార్జున డేట్స్ లేవు, తర్వాత వేరే సినిమా చేస్తున్నాడు, నేను ఇవ్వలేను కదా. అయితే మీరు ఇచ్చినప్పుడు అవుతుందన్న. ఇప్పుడు ఇదేంటి, ఇది అన్ని సొల్యూషన్ ఓరియంటెడ్. కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అరే ఎలాగైనా చూడాలి వెంకట్, అలా అవ్వకపోతే ఏంటని అని. దట్ ఈస్ వాట్ పీపుల్ వాంట్ ఇంటెలిజెంట్. యూనో, ఇప్పుడు మీకు అక్కడ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ అది, ఇది అంతే. టక్ అని మీరు తీసుకుంటే దిర్ ఇస్ నథింగ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. సో అది అన్కాన్షియస్గా వస్తుందంటారా? కాన్షియస్ దీనిలో ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ కాన్షియస్. ఇప్పుడు అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మీకు అంటే ఇన్సెక్యూరిటీ అనేది మెయిన్ థింగ్. ఇన్సెక్యూరిటీ ఏమైపోతుంది ఇలా లేకపోతే అనేది అది వచ్చినప్పుడు, ఇప్పుడు మీకు న్యాచురల్ లైఫ్ ఉందనుకోండి. న్యాచురల్ లైఫ్ యానిమల్స్ ఉంటాయి. యానిమల్స్ అవి పారిపోతాయా, చంపుతాయా, తింటాయి, ఇలాంటి వెరీ వెరీ న్యాచురల్ యాక్టివిటీస్లో ఉంటాయి. సొసైటీస్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, కమిట్మెంట్స్ ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మ్యాన్మేడ్ క్రియేషన్స్. రైట్. దాంట్లో ఎప్పుడైనా మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు అది ఏంటి ఇప్పుడు ఏమైపోతుంది అనేది మీరు ఫీల్ అవ్వకపోతే మీ టైం మీకు అంటే యూ వోంట్ బి ఏబుల్ టు ఆక్యుపై యువర్సెల్ఫ్. రైట్. చాలామంది వరి అనేది ఆల్మోస్ట్ అంటే దట్ విల్ లీడ్ టు డిప్రెషన్, దట్ విల్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్. దట్ ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రైమరీ కాజెస్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ హార్ట్ అటాక్స్ ఆల్సో. యా. సో మీరు ఎప్పుడు వరి అవ్వలేదు? నేను అసలు ఎప్పుడు అవ్వలేదు. క్లాస్లో మార్కులు మొదలుకొని ఏమి అసలు అమ్మాయి ఒప్పుకోకపోవడం మొదలుకొని ఏమి అదేంటంటే సి బికాజ్ ఐ టేక్ ఇట్ యాజ్ అ ప్రాక్టికల్ ఆస్పెక్ట్. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా కజిన్ శేఖర్ ప్రొడక్షన్ హెడ్ ఆ టైంలో, రంగీలా టైంలో వీ వర్ షూటింగ్ ఇన్ జైసల్మేర్. అక్కడ తనకున్న యాటిట్యూడ్, బిహేవియర్ తోటి ఈ ప్రొడక్షన్ వాళ్ళు 2-3 నా దగ్గరకు వచ్చి మేము శేఖర్ కింద పనిచేయం, మేము వదిలేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పారు. వీ డోంట్ వాంట్ వర్క్ అని. శేఖర్ ఉంటే మేము పనిచేయం, సరే శేఖర్ కానీ ఇంకా హెడ్గా ఉంటే మేము పనిచేయం సినిమాలో అని ఒక మాస్ విత్డ్రాల్ వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఇప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా సరే అదేంటి ఏమైంది, ఏంటి శేఖర్ ఏం చేసాడు, అయితే మీరేం చేశారు లేదు అని వాళ్ళకి వీళ్ళతో సాల్వ్ చూపించి ఇలాంటి రకరకాలు చేస్తారు ఎవరైనా సరే. సో నేనేమన్నానంటే ఇప్పుడు ఒక అనాలజీ చేస్తాను మీకు. నేను జైసల్మేర్ నుంచి జైపూర్కి వెళ్ళి నాకేదో తీసుకురావాలని చెప్పాను.
మీరు బయలుదేరే టైంకి వర్షం వస్తుంది. ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి మీరు ఆగుతారా, లేకపోతే అర్జెంట్ అయితే ఎలాగోనా వెళ్ళాలి వెళ్తారా, ఒక బైక్ మీద వెళ్తారా తడుచుకుంటా, లేకపోతే కారులో వెళ్తారా, కారు లేకపోతే ఏం చేస్తారు, ఇలాంటి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. వెళ్ళకపోయినా కూడా అది కూడా డెసిషన్. కానీ వర్షం మీద కోపం రాకూడదు. అవును, ఇప్పుడు శేఖర్ నాకు వర్షంలో అంటారు. ఎందుకంటే మీరు చూసే దాంట్లో శేఖర్ ఏం చేస్తున్నాడు అనే దానికన్నా నేను శేఖర్ ఓవరాల్గా ఏం చేస్తున్నాడు. ఇప్పుడు వర్షం వస్తుంది, మీ ప్రయాణం ఆపేస్తుంది, అదే టైంలో నీళ్ళు వస్తుంది, అదే టైంలో పంటలు పండిస్తుంది, అదే టైంలో ఇంకో రకరకాలు చేస్తుంది. దాంట్లో మీరు ఒక్క చిన్న పార్ట్ దాంట్లో అని చెప్పారు. అది నా లాజిక్ అర్థమైందా ఏమర్థమైందా, అన్ఎక్స్పెక్టెడ్నెస్ తోటి వాళ్ళు కామెంట్ వచ్చినారు. అప్పుడు నేనేం చెప్పాను, మీరు గ్రౌండ్లో ఉన్నారు, శేఖర్ తీసుకునే డెసిషన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లంకి మా సొల్యూషన్ ఇది మీరు చెప్పండి, నేను చెప్పను సొల్యూషన్. ఎందుకంటే మీరు అనుభవిస్తున్న వాళ్ళు మీరు, ఆ సొల్యూషన్ కరెక్టా కాదా ఒకటే నేను చెప్తాను. ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైమ్ ఆన్ కంప్లైంట్స్. ఇప్పుడు శేఖర్ కరెక్టా మీరు కరెక్టా అనేది నాకు అసలు అవసరం లేని విషయం. అది నా పని అవ్వాలి అంతే. అది ఆ పని జరగటానికి నాకు సొల్యూషన్ చెప్పండి. డోంట్ టెల్ మీ ప్రాబ్లం అని చెప్పండి. సేమ్ థింగ్ ఈ మధ్యన ఒక నా సినిమాలో పనిచేసే ఒక యాక్ట్రెస్ షీ కాల్ మీ ఇలా అని ఏడవటం మొదలుపెట్టింది. నేను ఫలానా వాళ్ళు ఇలా చేశారు ఏదో అంటే రూడ్గా చేశారా, లేకపోతే మిస్బిహేవ్ చేశారా, లేకపోతే ఏదో తను మేకప్ పర్సన్ అనుకున్న వాళ్ళు ఇలాంటి ఏదో కంప్లైంట్స్. నేను వచ్చి మీతో మాట్లాడాలి అని. సరే నెక్స్ట్ డే వచ్చింది. డోర్లో ఎంటర్ అవుతానే కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయి. తను చెప్పడం స్టార్ట్ చేయగా నేను ఏం చెప్పానంటే ఎవరెవరిని తీసేయాలో చెప్పాను అంతే. డోంట్ టెల్ మీ ది డీటెయిల్స్. నాకు వద్దు, నా ప్రాబ్లం కూడా వద్దు, ఏం వద్దు, ఎవరెవరిని తీసేయాలి నాకు లిస్ట్ ఇచ్చేవాను. అంటే షీ గోట్ వెరీ అప్సెట్ అండ్ షీ వాంట్స్ టు టెల్ మీ. సో నేను ఏం చెప్పానంటే ఇప్పుడు నువ్వు చెప్తే నువ్వు వాళ్ళని అడిగితే వాళ్ళు వేరే కదా చెప్తారు. ఆబ్వియస్లీ వాళ్ళని కాపాడుకోవటాలి. నువ్వు రైటా వాళ్ళు రైటా అనేది అనవసరమైన విషయం. నువ్వు కెమెరా ముందు ఉన్నావు కాబట్టి నువ్వు నాకు కావాలి. కెమెరా వెనకాల ఎవరైనా సరే నేను నాకు తీసేసి మార్చేస్తాను. సో మోర్ ఇంపార్టెంట్ వాళ్ళకి ప్రయారిటీ అంతే. ఐ వాంట్ ద ప్రాబ్లమ్ టు బి సాల్వ్. అంతే. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అనేది అసలు నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే మీరు అలాంటి మిస్టేక్లు పడ్డారంటే ఒకవేళ మీ తప్పు అవ్వకపోయినా సరే ఆ సిచ్యువేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది. నేను మిస్టేక్ చేస్తాను, మీరు చేస్తారు, అందరు చేస్తారు. కానీ ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి, పని అవ్వడం. సో దిస్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ద హోల్ థింగ్. మోస్ట్ పీపుల్ ఏంటంటే ఇప్పుడు నా ప్లేస్లో ఇంకోటి ఎవరన్నా అంటే ఆడు ఫోన్ చేస్తే వాడేదో చెప్తాడు, వాడు చెప్పింది ప్రూవ్ చేయలేము, తను చెప్పింది ప్రూవ్ చేయను, ఎవరు చెప్పింది ప్రూవ్ చేయను. అండ్ ఫైనల్లీ యువర్ విత్ ఎ లాట్ ఆఫ్ నన్ను ఇంత మాట అనేసాడా, ఇన్ని సంవత్సరాలు పనిచేసినా సరే అమ్మగారు నన్ను ఇలా అన్నారు ఈయన అంటాడు. నేను చెప్పింది నమ్మట్లేదా అని తను వరి అయిపోయి మొత్తం అందరూ తలబట్టుకుని వరి అయిపోతుంది. సింపుల్ సొల్యూషన్, ఎవరెవరిని తీసేయాలి అంతే. యూనో, సో సొల్యూషన్ బేస్డ్ థింకింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి వరి ఉండదు. అందుకని నాకు వరి ఉండదు ఎప్పుడు అసలు జన్మలో నెవర్. ఎందుకంటే ఫండమెంటలీ వరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ మీనింగ్లెస్ ఎమోషన్. మీనింగ్లెస్, హెవీ అండ్ డిఫికల్ట్ టు డీల్, బోత్. బట్ వరీ ఈజ్ ఆల్సో మిస్టేకెన్ ఫర్ లవ్ కదా. అంటే ఇప్పుడు అది అదే భర్తకి భార్య మీద ఉందనుకోండి, అయ్యో ఎలా వెళ్తావు నువ్వు, నీకు ట్రాన్స్పోర్ట్ ఏమిటి అని వరి కాకపోతే ప్రేమ లేదనుకుంటారు. కానీ నేను అదే అంటున్నాను కదా, ఇప్పుడు ఎలా వెళ్తావు నువ్వు, ఎలా వెళ్ళిపించాలని ఆలోచించడానికి ఎలా వెళ్తుంది అది ఉన్న తేడా అంటున్నాను. సో ఎలా వెళ్ళిపించాలి, మీ పవర్ లిమిటేషన్ ఉంది. మీకున్న పవర్ లిమిటేషన్లో మీరు కావాల్సింది ఎలా ఫెసిలిటేట్ చేస్తారని ఆలోచించాలి. కానీ ఎలా వెళ్తుందా లేదా, మధ్యలో ఏమన్నా అవుతుందా అని మీ కంట్రోల్లో లేని దాని గురించి జోన్లోకి వెళ్ళటం వరి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీళ్ళు ఉన్నాయి, అక్కడ చిన్న ఐలాండ్ ఉంది. నేను ఇక్కడి నుంచి ఐలాండ్కి వెళ్ళాలి, కానీ ఇప్పుడు ఏమవుతుంది, తుఫాను వస్తే ఏమవుతుంది, నేను ఎదగలుగుతానా, సొరచాపలు ఉంటాయా, ఇవన్నీ వరి ఆస్పెక్ట్స్. కానీ ఆ మూడు కూడా మన కంట్రోల్ లేవు. కంట్రోల్లో లేనప్పుడు వీటన్నిటినీ ఆలోచించి మీరు అక్కడికి వెళ్ళే ఉద్దేశం మానుకోపోవడం కూడా డెసిషనే, వెళ్ళకూడదని. వెళ్ళాలని కోరిక ఉంటే దూకేయడమే, దాని తర్వాత చూసుకోవాలి ఏమైందని. ఎందుకంటే వరి అవ్వటం వలన అది మారదు, రైట్, అది వచ్చేది ఎలాగో వస్తుంది. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా మీ అమ్మగారు
మీ సిస్టర్ మీ గురించి చాలా వరీ అవుతుంటారు. ఎలా డీల్ చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? అదే కాదు, అందరూ 95% ఆఫ్ ద పీపుల్ వరీ అవుతూ ఉంటారు. ఎందుకంటే అది టైం పాస్ వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి వేరే పని లేదు కాబట్టి. నాకు పని ఉంది కాబట్టి నేను వరీ అవును. అది వాళ్ళ వరీని మీరు ఎలా, ఇప్పుడు మీరు వరీ ఇంకోళ్ళు మీ గురించి వరీ అవుతే మీరు ఎందుకంటే వాళ్ళు వరీ అవ్వటం ఎంజాయ్ చేస్తారు. హ్యూమన్ బీయింగ్స్ అలా వరీ అవ్వకపోతే వాళ్ళకి ఏం పని ఉండదు కాబట్టి వాళ్ళు దే ఫీల్ అలైవ్ వెన్ దే వరీ. అవును, ఒక ఎమోషన్ గబుక్కుని మీరు తీసారు అనుకోండి వరీ, వాళ్ళకి బోర్ కొట్టి నిద్రపోతారు అంతే. ఇంకా సో వరీ అవ్వడం అనేది, వరీ అవ్వటం అనేది వాళ్ళు 99% ఆఫ్ ద పీపుల్కి దట్స్ ఎ పాస్ట్ టైం. ఇప్పుడు అమ్మాయి నేను సాల్వ్ చేశాను, ఎవరైనా తీసారని చెప్పాను, రాత్రి అంతా వరీ ఉంటుంది కదా, నేను ఏం చెప్పాలి, వాళ్ళు ఏం చెప్తారు, ఇది అది ఇలా చెప్తే ఈయన ఏమనుకుంటాడు, అంతా వరీ కదా. అవును, అది నీడ్లెస్. నేను ఒక్క సెకండ్లో సాల్వ్ చేశాను. ఇలా షార్ట్ కట్స్. బట్ మీకు ఆ డ్రామా అండ్ దట్ బ్యూటీ ఆఫ్ హ్యూమన్ అసోసియేషన్స్ అంటారు కదా, ఈ వరీ నుంచి ఆందోళన పడ్డం, దట్ ఈస్ వాట్ ఐ యామ్ బయటికి రావడం. మీరు హ్యాపీనెస్లో ఉండకుండా సాడ్నెస్లో ఉండమని చేస్తుంది వరీ. అంటే తెలివి తక్కువ పని. తెలివి తక్కువ పని, తెలివి తక్కువ ఐ డోంట్ ఇస్ ద రైట్ వర్డ్, బట్ ఐ థింక్ మోర్ స్ట్రాంగర్ దెన్ దట్. ఐ థింక్ బికాస్ మీకు ఇప్పుడు మీరు లైఫ్లో మీరు బతుకుతున్నారు అంటే ఏంటి, పొద్దున్న లేసాం, ఏదో బ్రేక్ఫాస్ట్ చేసాం, లేకపోతే ఏదో చేసాం, అక్కడి నుంచి ఏదో మీ పని ఏదో చేస్తున్నారు. ఎక్కడెక్కడ మీకు టైం ఉందో, టైం గ్యాప్ వచ్చినప్పుడు పీపుల్ వరీ. అందుకని టైం పాస్ అంటున్నారు. కానీ మనుషులకి మెషిన్స్కి తేడా ఉండదు కదా వర్మ గారు. ఇప్పుడు మనుషులు వరీ అవుతారు, మెషిన్స్ వరీ అవ్వవు. అది ఇప్పుడు అలెక్సా అదే అన్న. అప్పుడు మీకు ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేది మీ పనిలో కావచ్చు, దేంట్లో అవ్వచ్చు, అది మీరు ఎంత లైఫ్లో ఫీల్ చేసుకుని మీకు టైం ఉన్నప్పుడు ఒక ప్లెజరబుల్ యాక్టివిటీ, మీరు మ్యూజిక్ అన్నారా, రైట్, లేకపోతే సంథింగ్ ఎల్స్ యూ డిడ్, వాట్ ఎవర్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్లో ఉండాలి. కానీ ఈ వరీలోకి వెళ్ళినప్పుడు దట్స్ ద పాయింట్. ఇక్కడే మీకు హ్యాపీనెస్ ప్లెజర్ ఇచ్చే ఒక విషయంలోనే వరీసమ్ సిచ్యువేషన్ వచ్చిందండి. ఉదాహరణకి మీకు ఏదో సినిమా చూడడం ఇష్టం, అది ఆన్ చేసినప్పుడు మొత్తం ఇంటర్నెట్ అంతా ఆఫ్ అయిపోయింది, అప్పుడు మీరు కొంత తాత్కాలికంగా వరీ అవుతారు. అది వరీ కాదు, అది ఇట్ ఈస్ అన్ ఇరిటెంట్ ఫర్ యూ దట్ బికాస్ యూ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ సంథింగ్. అలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వేరే పాస్ టైం చూసుకుంటారు. నేను చూసుకుంటారా? If the moment I can't get something, I shift my focus to something else. Would you shift your focus or పక్క ఇంటర్నెట్ ఇంకొక ఇంటర్నెట్ తెచ్చుకుంటా? అదే ఏదైనా వాటెవర్ సొల్యూషన్ వెతుకుంటా. నేను అనుకున్నది జరగలేకపోతే నెక్స్ట్ ఇంకో డెసిషన్ తీసుకుంటాను ఇది చేయడానికి. I'll find something over there. మీరు బ్యూటిఫుల్ సాంగ్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు, మొత్తం అంత పెద్ద భారీగా మంచి వేసి పెట్టారు, ప్లెయిన్ సారీస్, అదే సినిమా అది పాటలు అమ్మాయి ముద్దు ఇవ్వండి, కానీ వర్షం వచ్చేసింది, ఏం చేస్తారు? అదే అన్నా, వర్షం అనేది ఇప్పుడు వెన్ యూ ఆర్ స్టాప్ ఫ్రమ్ సంథింగ్ యూ టేక్ ద నెక్స్ట్ డెసిషన్. అంతే. నేను చాలాసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి సెట్లో చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, ఒక ఫ్యూజ్ బాక్స్ ఎగిరిపోవడం ఏదో. నేను ఇప్పుడు ఇలా కూర్చున్నాను అనుకోండి, వెనక ఠాక్కన ఒక సౌండ్ వినిపిస్తుంది, ఏదో పేలినట్టు, విచ్ ఇస్ వాట్ నేను వెనక్కి తిరిగి కూర్చున్నాను. దీన్ని బట్టి ఇప్పుడు నాకు ఎంత టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ షార్ట్ సెటప్ చేయడానికి, దాని లోపల ఏం చేయాలని ఆలోచిస్తుంటారు వెనక్కి తిరగకుండా. మై మైండ్ సో ఫాస్ట్ షిఫ్ట్స్ గేర్. ఇది చాలా బాగుంది, కానీ ఇక్కడ 2-3 విషయాలు వస్తాయి. ఒకటి, మీరు ఎలా షిఫ్ట్ చేయాలి లొకేషన్ అనే సొల్యూషన్ ఒకటి. రెండోది, అక్కడ అక్కడ శ్రీదేవి గారు వెయిటింగ్, ఇక్కడ రాజు వెయిటింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ ఆలోచించడానికి, దాని గురించి వరీ అవడానికి ఉన్న తేడా అంటున్నా. కరెక్టే, వాళ్ళందరికీ చెప్పడం ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం కదా. ఇందాక నేను వెంకట్ ఎగ్జాంపుల్ అదేగా చెప్పింది, నేను అయ్యిందా లేదా అంతే అయిపోయింది. మీరు అలా చెప్పినప్పుడు యు డోంట్ ఫీల్ ఎనీ హౌ డు యు డిశ్చార్జ్ యువర్సెల్ఫ్ ఫ్రమ్ ద రెస్పాన్సిబిలిటీ? బికాజ్ సింపుల్ పాయింట్ ఇస్ దేర్ ఇస్ ఐదర్ యు కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ యు కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అది యాక్సెప్ట్ చేసుకోవాలి, అంతే, అంతకంటే ఏం ఉండదు. ద మూమెంట్ యు గెట్ ఇంటు అ ప్రాబ్లమ్ యు లుక్ ఎట్ ది ఆప్షన్స్ ఆఫ్ వాట్ కెన్ బి డన్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఆప్షన్ లేదనుకోండి, యు జస్ట్ లీవ్ ఇట్. ఎక్కువ శాతం వరి 2-3 కారణాల వల్ల వస్తాయి. మీరు చెప్పిన బేస్ లైన్ అర్థమైపోయింది, దట్ యూ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ ఆర్ నాట్ డూ సంథింగ్, దట్స్ ఓన్లీ మెజర్. అండ్ 2 కారణాలు ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ ఒకటి, రెండోది ఫియర్ ఆఫ్ డిసప్రూవల్. అంటే ఇది ఇలాగా జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ అది మళ్ళీ రిలేటెడ్ టు ది సేమ్ థింగ్ వాట్ ఐ కీప్ టాకింగ్. ఎందుకంటే మీరు పక్క వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వచ్చి మేము శేఖర్ ఉంటే పని చేయం, మేము వెళ్ళిపోతాం అనేది, అది వెళ్ళిపోతే ఎలాగా అనేది వరి.
అప్పుడు నేను ఐ కంప్యూట్ ద థింగ్ వై ఇట్ ఈస్ అండ్ ఐ గివ్ దన్ ఎగ్జాంపుల్. సపోజ్ నా ఎగ్జాంపుల్ చెప్పా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఐ విల్ టేక్ ఎ డెసిషన్ టు కాల్ సంబడి ఎల్స్. యూనో ఇప్పుడు సో అదేంటి మీ ఆయన రాని ఏమనండి, ద ఓన్లీ వన్ హూ కెన్ స్టాప్ యూ ఇస్ యూ. మీ డెసిషన్ ఆపటానికి ఎవరు చేయలేదు. వాళ్ళు ఫిజికల్గా చేసినప్పుడు వాళ్ళు మీకన్నా బలవంతులు. అక్కడ మీకు వరి అయితే ఏమో రాదు కదా. ఐదర్ యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు ఒకటి లారీ వస్తుంది, నేను పక్క తిప్పొచ్చు, స్టీరింగ్ లాక్ అయిపోయింది సపోజ్. ఇప్పుడు ఓకే ఇది టైం లైన్ అనేది చాలా తక్కువ ఉంది వరి అవటానికి. సో బట్ ద మూమెంట్ ఐ నో ఇట్స్ ఇన్ఎవిటబుల్, ఐ జస్ట్ ఇప్పుడు కొన్నిసార్లు నాకు ఒక సమ్ టైమ్స్ ఐ గెట్ ఇన్ టు ఎ సిచ్యువేషన్, ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్, ఇంపాసిబుల్ ఏం జరగటం ఈ పరిస్థితిలో అని నాకు అనిపించింది అనుకోండి, ఐ జస్ట్ వాచ్ పాన్ మళ్ళీ అక్కడికి అంతే. ఎందుకంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు డైవర్ట్ యువర్ అటెన్షన్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆలోచించడానికి నా దగ్గర ఆప్షన్స్ అయిపోయినాయి, ఏమీ లేవు ఆప్షన్స్ ఎలాగా అని అని ఏడ్చే కన్నా పాయింట్ చూస్తే ఇస్ బెటర్. మీరు డైవర్ట్ చేసుకునే మెకానిజం మీకు. కరెక్ట్. నేను మంచి బృందావన సారంగా రాగం వింటా, ఓకే కదా. వాట్ ఎవర్ డైవర్ట్స్ యువర్ అటెన్షన్, అదే అంతకన్నా అదే పాయింట్ ఇస్ నాట్ ద పాయింట్. దట్స్ ద పాయింట్, యూ షుడ్ డైవర్ట్ యువర్ అటెన్షన్. సో యాక్చువల్లీ మీరు ఇంత సైన్స్ స్టడీ చేస్తారు కాబట్టి సైకాలజీ కూడా, వరికి మూలం ఏమిటి అంటే వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్? ఫర్ ఎగ్జాంపుల్ టు బి మోర్ స్పెసిఫిక్, ద ల్యాక్ ఆఫ్ క్లారిటీ దట్ యూ కాంట్ కంట్రోల్ థింగ్స్ ఆర్ ద ఫీలింగ్ దట్ యూ క్యాన్ కంట్రోల్ థింగ్స్, ఎక్కడి నుంచి వస్తుంది? యూ కాంట్ కంట్రోల్. నో అంటే కాదు, వరికి మూలం అంటున్నా నేను అనేది. వరికి మూలం అనేది ప్రైమరీ ఇన్సెక్యూరిటీ, అంటే నా కంట్రోల్లో లేదు, ఇప్పుడు ఇలా జరిగితే ఏమైపోతుంది అనే దాని నుంచి ఇన్సెక్యూరిటీ. అప్పుడు అయితే ఏమవుతుంది అంటాను నేను, అయితే ఏమవుతుంది అంటానికి అయితే ఏమవుతుంది అది నీటికి తేడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చేస్తుందేమో నాకు వచ్చేస్తుందేమో అని భయపడటానికి, కానీ అది వస్తే వస్తుంది, చూద్దాం, వచ్చినప్పుడు చూద్దాం అంటానికి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా చేసినా అది వచ్చేది వస్తుంది, మీరు వరి అయినా అవ్వకపోయినా అది మీ కంట్రోల్ అయితే లేదు. సో అది మీ కంట్రోల్లో లేనప్పుడు దాన్ని వదిలేరంటున్నాను. అది మీరు ఇచ్చిన కోపింగ్ మెకానిజం కైండ్ ఆఫ్ అ టిప్. కోపింగ్ కాదు, కోపింగ్ అసలు వరి అనేది ఉండకూడదు. ఫండమెంటల్లీ దట్ ఈస్ అ కిల్లర్ వరి అనేది ఇన్ ఎవ్రీ విచ్ వే, బికాస్ ఇట్ మేక్స్ యూ రన్ ఇన్ సర్కిల్స్. In the same zone, it doesn't let you out. One of the greatest philosophers this era has known, Jiddu Krishnamurti garu. He says the secret of my happiness, you want to know, I don't mind what happens. Yeah, correct. That's what I'm saying. He didn't say I don't care. He says I don't mind what happens. Yeah, let it happen. Yeah. And ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఇంచుమించు అదే చెప్తున్నారు. The hydrogen bomb అప్పుడు పెట్టింది అనుకోండి, సడన్లీ మనకు ఒక టెర్రరిస్ట్ లీడరు ఫలానా చోట ఢిల్లీలో ఇక్కడ హైడ్రోజన్ బాంబ్ పేలబోతుంది అని చెప్పాడు అనమాట. ఢిల్లీలో హైదరాబాద్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ప్లేస్లో ఏంటి హైడ్రోజన్ బాంబ్ అంటే మీరు ఎక్కడ దాక్కున్నారు, మీరు బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్ పడిపోతుంది. అదే ఆడిచ్చిన టైం లైన్లో ఆ స్పేస్లో ఇంపాసిబుల్, దాని పరిధి దాటి వెళ్ళటానికి ఇంపాసిబుల్ అని వచ్చారు. నేను ఈ 3 ఆప్షన్స్ ఆలోచిస్తాను. ఏంటి ఆప్షన్స్? డెఫినెట్గా ఆప్షన్ లేదు అని అనుకుంటే నేను చాలా దగ్గరికి వెళ్తాను, హైడ్రోజన్ ఎక్కడ పేలబోతుంది. ఎందుకంటే చచ్చే ముందు ఎట్లా విజువల్ చూసి చచ్చిపోయాను, అంతే బాంబు అంతే ఏమైపోతుందో బాబు అని వెళ్ళి ఆడున్నాను. నిజంగా వెళ్ళగలుగుతారా? 100% వెళ్తారు. అంటే యూ వాంట్ టు ఎనీవే, ఐ వాంట్ విట్నెస్ ఎనీవే ఐమ్ గోయింగ్ టు డై. So suppose you know you're not going to die, you won't go there. That's what I'm saying. నేను ఆప్షన్ స్టడీ చేశాను. Can I go beyond the radius? No. Can I be in a building? No. Can I be on top of a building? No. Anyway, anyway I'm going to die for sure, and at least I will get something benefited out of it. Experience toti. Yeah. Living on the edge. Absolutely. Yes. సో ఎప్పుడు కూడా మీరు అంటే వరి కాలేదన్నారు కదా, స్వతహాగా మీకు చిన్నప్పటి నుంచి ఉన్న క్వాలిటీయా, ఎవరైనా చూసి ఎందుకు ఇంత పిచ్చిగా, ఇప్పుడు బుద్ధుడికి 4 వాస్తవాలు కనిపించిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయిందంటారు, అలాగా మీకు ఏదైనా చూసిన తర్వాత జరిగిన జ్ఞానోదయం? I'm sure I worried a lot in my teens.
చేంజ్ అంటే అట్లీస్ట్ నాకు మార్కెట్ డిఫరెన్స్ నా థింకింగ్లో వచ్చింది ఎప్పటి నుంచి అంటే టిల్ ద టైమ్ ఐ స్టార్టెడ్ మై వీడియో లైబ్రరీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐ pretty మచ్ బికేమ్ ఎ వెరీ డిఫరెంట్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై ఇండిపెండెంట్ థాట్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, ఆల్ డిసిషన్స్ ఐఎమ్ మేకింగ్ విత్ అన్ ఆబ్జెక్టివ్. ఇక్కడికి రీచ్ అవ్వటానికి నాకు ఒక డెఫినెట్గా డైరెక్ట్ రావాలి, ఫలానా ఇది చేయాలి, ఫలానా అది చేయాలి, ఫలానా అమ్మాయిని పటాయించాలి, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ నేను ఏర్పరచుకున్నప్పుడు కంటిన్యూస్లీ ఐఎమ్ ఓన్లీ మూవింగ్ టువర్డ్స్ దట్. సో బ్యాండ్రాన్ ఏమంటే ద ట్రూత్ ఈజ్ నాట్ a pursuit of truth, it's the pursuit of that truth which helps you in reaching your goal provided you identified it in the first place. అదే పెద్ద తిరకాసు. సో అప్పుడు నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ చేసుకున్న తర్వాత నాకు దెన్ ఐ విల్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్ అండ్ ద మీన్స్ ఆఫ్ ట్రావెల్ XYZ and everything, whether it is emotional or intellectual or physical. Yeah, which is actually amazing to recognize the కానీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు జస్ట్ లైక్ ఎనీ ఎమోషన్ టేక్స్ హెల్త్ వైజ్గా ఒక పర్టికులర్ ఇది వచ్చింది అనుకో, వచ్చినప్పుడు ఏం చేస్తాను నేను, ఇఫ్ ద పెయిన్ డిస్కంఫర్ట్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ అది ఒక అప్పర్ లిమిట్ నేను భరించలేని లెవెల్లోకి వెళ్తే ఐ విల్ కమిట్ సూసైడ్. ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్ ఇన్ మై నెక్స్ట్ లైఫ్. యు విల్ రియల్లీ డూ దట్? ఐ విల్ డూ దట్ అండ్ ఐ విల్ డూ ఇట్ వెరీ హ్యాపీలీ, నాట్ అవుట్ ఆఫ్ బట్ దట్స్ నేను ఈ జీవితాన్ని దాంతో కాదు, దట్ విల్ బి ఎ వెరీ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. బట్ సీ దట్స్ హౌ మోస్ట్ సూసైడ్స్ హ్యాపెన్ కదా. దే డోంట్ నెసెసరీలీ డూ ఇట్ అవుట్ ఆఫ్ నో దే డూ ఇట్ అవుట్ ఆఫ్ ఎమోషనల్ రీజన్స్. ఎమోషనల్ హైపర్ సెన్స్ దాంతో చేసుకుంటారు సూసైడ్. నేను డెలిబరేట్లీ ఆలోచించి బికాజ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ బెటర్ లైఫ్ ఆర్ టు ఎస్కేప్ దిస్. So and you will believe strongly that there is a next life and you will get a better chance. No, not necessary. At least it's not pain and research. ఈ pain and research. Every time మీరు ఒక ఛాన్స్ తీసుకో, every decision you make there is an unknown entity. ఏమవుతుందని అది మీరు జాబ్లో అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఏ డెసిషన్ మీరు తీసుకున్నా సంథింగ్ కెన్ గో రాంగ్. ఇట్ హ్యాపెన్స్ ఆల్ ద టైమ్. యా. సో నేనేం చేస్తాను, వెన్ గోస్ రాంగ్ ఐ విల్ టేక్ అనదర్ డెసిషన్. అంతేగాని ఇది ఇలా అయిపోయింది బాధపడుతూ కూర్చోను. కానీ అన్నిటికీ యాంటీడోట్ ఉన్నట్టు ఈ సో కాల్డ్ పెయిన్ అని అంటున్నారు కదా, దానికి యాంటీడోట్ ఎక్సెప్ట్ డెత్ లేదా? అదే అన్న, ఇఫ్ ఐ రీచ్ దట్ కంక్లూజన్, అది అంటే ఇఫ్ యూ హావ్ ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఐ ట్రైడ్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఇట్ గోస్ బియాండ్. సీ పెయిన్ అనేది మైండ్ కంట్రోల్ ఉండదు, ఇట్స్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్. ఆ పెయిన్ చెప్తున్నారు, నాట్ మెంటల్ పెయిన్. నో. ఓకే, మెంటల్ పెయిన్ ఐ విల్, ఫిజికల్ పెయిన్ ఇస్ మెజరబుల్. నాకు మెంటల్ పెయిన్ ఉండదు అసలు. మెంటల్ పెయిన్ ఉంది, అదే కదా, అదే ఆశ్చర్యం. రైట్. ఇప్పుడు అది ఎందుకు 2 reasons. ఒకటి, నేను అవసరం ఇప్పుడు ఎవరు క్రియేట్ చేస్తారు మెంటల్ పెయిన్? ఇంకో మనిషి చేస్తాడు, ఒక సిచ్యువేషన్ చేస్తాడు సమ్ టైమ్స్. అది చేసినప్పుడు వేరే వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెయిన్ క్రియేట్ చేసేంత ఇంపార్టెన్స్ ఆ మనిషికి ఇచ్చినప్పుడే వస్తుంది కదా. అది నేను వాళ్ళకి ఇవ్వను, నేను కూడా ఇవ్వను. బాగుంది. మరి ఇంతమంది విద్యార్థులు లక్షలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి, ఇది వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ తరఫున అడుగుతున్న ప్రశ్న, వాళ్ళు రాసే ముందు వరి అవుతారు, రాసేటప్పుడు వరి అవుతారు, రాసిన తర్వాత వరి అవుతారు, వాళ్ళ పేరెంట్స్ వరి అవుతారు, వాళ్ళ టీచర్స్ వరి అవుతారు. వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరైతే? బేసిక్గా అంటే నేను వాళ్ళకి వరి ఎందుకు అవసరం అంటే, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డూ, దానికి చాలా ఫ్రీ టైం ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూడండి, మీరు బిజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా గమనించండి, మీరు వరి అవ్వరు ఎప్పుడు. బిజీ ఎప్పుడు అవుతారు? ఎవరన్నా మీతో పని చేస్తున్నారు, లేకపోతే మీరు కావాలని పని చేసుకున్నారు. ఆ టైంలో వరి అనే దానికి ఛాన్స్ ఉంటుంది, బికాజ్ యూఆర్ ఆక్యుపైడ్, యువర్ మైండ్ ఈస్ ఆక్యుపైడ్. సో ఇప్పుడు సేమ్ థింగ్, ఇప్పుడు నా ఎంప్లాయీ అప్పుడు వచ్చి నాకు ఏదో డబ్బులు కావాలని అడిగాడు. అతను వాళ్ళ మదర్ గారికి ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్ అలాంటిది వస్తాడు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, నాకు చెప్పదు, నాకు జస్ట్ డబ్బులు అండి, నాకు మీకు ఇవ్వాలని ఉంటే నా దగ్గర ఉంటే ఇస్తాను. ఎందుకంటే మీరు నాకు మీ ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం గురించి నేను రియాక్ట్ అయ్యి అవునా అలాగా అని నేను అన్నాను. అందుకని ఐ వాంట్ టు రెడ్యూస్ మై టైమ్ ఆఫ్ ఇంటరాక్షన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, విచ్ ఇస్ ద రీజన్. నేను ఇప్పుడు హౌ ఆర్ యూ అంటే, లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నారు అంటే బాగాలేదు అంటే ఏం చేస్తాను? అందుకని ఆస్కింగ్ ఎ క్వశ్చన్ విచ్ ఈస్ ఇర్రిలవెంట్, విచ్ విల్ నాట్ గెట్ ఎనీవేర్, ఐ ట్రై టు రిమూవ్ ఆల్ దట్ ఫ్రమ్ మై లైఫ్. ఎందుకంటే నా టైం చాలా లిమిటెడ్ కాబట్టి. సేమ్ థింగ్ విత్ వరీ టైం పాస్. అది
నేను దగ్గర ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ వరి అవుతాను. ఇప్పుడు వరి అంటే ఒక థాట్ ఫ్రేమ్లోనే ఉంటుంది కదా, ఆ థాట్ ఫ్రేమ్లో మనిషి నైజం బేసిక్గా వై డు వి క్లింగ్ టు నెగిటివ్ థింగ్స్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సెక్యూరిటీ రాదర్ దెన్ ఇప్పుడు అదే టైంలో మనం ఇందాక చెప్పినది నేను పాస్ అయితే నేను పాస్ అవుతానా లేదా, నాకు ఎగ్జామ్ పేపర్ కరెక్ట్గా వస్తుందా లేదా, నా కొడుకు పాస్ అవుతాడా లేదా, ఇవన్నీ కూడా రైట్ అగైన్ దర్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. పాస్ అవ్వకపోతే ఏంటి అని క్వశ్చన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అంటున్నాను. నేను ఐదర్ నేను పాస్ అవుతాను లేకపోతే పాస్ అవును. మీ రెండింటికి ఒక సొల్యూషన్ మీరు ఆలోచించి పెట్టుకోండి, ఇంకా వరి అనేది ఛాన్స్ ఏముంది. సినిమా తీసాం ఫెయిల్ అవుతుంది లేకపోతే హిట్ అవుతుంది, రెండే కదా అయ్యేది. ఫెయిల్ అవుతుందేమో హిట్ అవ్వాలేమో అనేది దట్ ఈస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మీ కంట్రోల్లో లేనిది మీ మైండ్లోకి రానియకూడదు. ఇప్పుడు యువర్ మైండ్ షుడ్ బి యూజ్ ఓన్లీ ఫర్ పర్పసెస్ ఆఫ్ వాట్ యూ కెన్ కంట్రోల్. సో బేసికలీ భగవద్గీతలో చెప్పింది ఇదే కదా. నాకు తెలియదు. మీకు తెలీదా? అంటే మనం చేయాలి అంత చూసుకున్నాడు సంథింగ్ లైక్ దట్. అలా కదా దేవదేవం భజే అలా అనలేదు. మనం విత్తనాలు నాటడం వరకు మన చేతుల్లో ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్. యా ఫైన్, ఫెయిర్ ఎనఫ్. అదే డోంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అనే పాయింట్ కాదు. రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయబోదు మీరు విత్తనం పెట్టరు, కానీ బీ ప్రిపేర్డ్ ఐదర్ దిస్ విల్ హ్యాపెన్ ఆర్ దట్ విల్ హ్యాపెన్. ఏమేమి జరుగుతాయి ఇలా ఇప్పుడు నేను తీసుకున్న డెసిషన్కి వాట్ క్యాన్ బి ద పాసిబుల్ అవుట్కమ్స్, దట్ ఈస్ థింకింగ్, దట్ ఈస్ నాట్ వరింగ్. అదే దెన్ ఇదైతే నేను ఏం చేయగలుగుతా, అదైతే ఏం చేయగలుగుతా అనేది మీరు ఒక ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఈ 5 అనుకోనే కాకుండా 6ది ఏదో జరిగింది, దెన్ టేక్ ద నెక్స్ట్ డెసిషన్. ఇప్పుడు ఆ బ్లాంక్ స్పేస్లో ఉండడం చాలా మందికి కష్టంగా ఉంటుందండి. ఏదో ఒక వరి ఉంటే కనీసం ఆక్యుపైడ్గా ఉంటాం. నేను అదే చెప్తున్నాను. అదే అర్థమైంది. 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ మోర్ దే డోంట్ వాంట్ టు టేక్ డెసిషన్స్, దే వాంట్ టు ఇండల్జ్ ఇన్ ద ఎమోషన్ ఆఫ్ వరీ. ఎందుకంటే వాళ్ళకు ఒక ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎ వర్డ్, ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు థింక్ చేయాల్సి వస్తుంది. థింక్ చేయడానికి ఇంటెలిజెన్స్ కావాలి, నాలెడ్జ్ కావాలి, అండ్ అండర్స్టాండింగ్ కావాలి. విత్ ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ మీరు అనుకున్నది జరగకపోతే ఏం చేద్దాం అని ఆలోచించినప్పుడు వరి ఎట్లా వస్తుంది అసలు? సో అలాంటి అవాంఛనీయ మరియు జరగకపోతే అది వరి, అనుకుని జరగకపోతే ఏం చేద్దాం అని ఆలోచిస్తే అయిపోయింది. అనుకోనిది జరిగితే ఏదైనా అదే అప్పుడు నెక్స్ట్ డిసిషన్. నేను 4 అనుకున్నా ఆప్షన్స్, అవుట్కమ్స్. ఈ 4 కాకుండా వేరేది ఏదో అయింది అనుకోండి, అది కొత్త ఇన్ఫర్మేషన్. దెన్ యూ హ్యావ్ టు అగైన్ థింక్ అబౌట్ వాట్ టు డూ బికాస్ ఆఫ్ దట్. అలా కాన్స్టెంట్ థింకింగ్ థింకింగ్ ఇస్ ద పాయింట్. ఫీలింగ్ ఉండదా? థింకింగ్లో కూడా ఫీలింగ్ ఉంటుంది. ఎందుకు ఉండదు థింకింగ్లో? See, feeling is different from worrying. Worrying is an emotion, there's no doubt. Thinking also is an emotion, because you are looking for a purpose. మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నారు, అది ఎమోషనే కదా. అవును, ఆ ఎమోషన్ తోటి మీరు పని చేస్తున్నారు, కానీ దాని రిజల్ట్ వస్తుందా రాదా? వస్తుంది. ఈ పాయింట్ ఏ రాదు, పాయింట్ బి. పాయింట్ ఏ అయితే ఏం చేయాలి, పాయింట్ బి అయితే ఏం చేయాలి. సో యువర్ ఫార్వర్డ్ థింగ్ ఇస్ టు కంటిన్యూస్లీ టు టేకింగ్ డెసిషన్స్ డిపెండింగ్ అపాన్ వాట్స్ హ్యాపెనింగ్. ఆ డెసిషన్స్ తీసుకోవడానికి మీరు వరి పక్కన పెడితేనే స్పేస్ వస్తుంది కదా. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, లైఫ్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ టు యూ వెన్ యూర్ మేకింగ్ లైఫ్ హ్యాపెన్, మేకింగ్ అదర్ ప్లాన్స్, మేకింగ్ ప్లాన్స్ ఆఫ్ లైఫ్. రైట్. అప్పుడేంటి, నేను ఇలా అనుకున్నా, లైఫ్ ఇంకోటి ఏదో అనుకుంది, లైఫ్ ఇంకోటి ఏదో అనుకుంది కాబట్టి నేను మళ్ళీ ఇంకోటి ఏదో అనుకుంటా, మళ్ళీ లైఫ్ ఏదో అనుకుంటుంది. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. మనం చేసేది ఏంటి, మనకున్న నాలెడ్జ్తో తీసుకుంటాం డెసిషన్. సో కాన్స్టెంట్లీ ఇఫ్ యూఆర్ ఫైటింగ్ లైఫ్ బై టేకింగ్ డెసిషన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్, యూ విల్ స్టిల్ కంటిన్యూ టు లివ్. ఇప్పుడు అడవిలో నడుస్తున్నారు, ఒక పులి సడన్గా వచ్చింది. పులి సడన్గా వస్తే ఐదర్ యూ క్యాన్ ట్రై టు రన్, అవుట్ రన్ టైగర్ మీరు చేయలేరు అనుకున్నారు అనుకోండి. అచ్చా, నేను బెస్ట్ ఆప్షన్ ఇస్తాను. నేను అది అర్త్క్వేక్, అదేంటది లటూర్ అర్త్క్వేక్ మహారాష్ట్రలో వచ్చింది 2005లో. నేను 8th ఫ్లోర్లో నా అపార్ట్మెంట్. నేను జస్ట్ లెగ్సాను, అంటే ఐ ఫెల్ట్ ద బిల్డింగ్ షివర్. అక్కడ క్లాక్ ఏదో ఉంది ఇలా అవుతుంది, అర్త్క్వేక్ అర్థమైపోయింది. అక్కడ అర్థమైన తర్వాత నా ఫస్ట్ థాట్ ఏంటంటే, ద వే ద బిల్డింగ్ వాజ్ షేకింగ్, ఐ ఫెల్ట్ ఇట్స్ ఇంపాసిబుల్ నేను లెగిసి బయటికి వెళ్ళి 8 ఫ్లోర్లు దిగి అదంత సీన్ లేదు అనుకుని అక్కడే కూర్చుని ఐ వాంటెడ్ టు లిసన్ టు ద సౌండ్. వెన్ ద బిల్డింగ్ బ్రేక్స్ ఎలాంటి చప్పుడు వస్తుందా
ఎందుకంటే అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు ఎంజాయ్ దట్ వన్ లాస్ట్ మూమెంట్. యాక్చువల్లీ ఆనెస్ట్లీ ఇట్ హ్యాపెండ్. ఎందుకంటే ద మూమెంట్ ఐఎమ్ కన్ఫ్రంటెడ్ విత్ ఎ సిచ్యువేషన్ వేర్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఐ జస్ట్ వాంట్ టు గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ దట్. ఇందాక బాంబ్ థియరీ చెప్పిన సేమ్ థింగ్ ఐ లెట్ టు ఎర్త్క్వేక్. ఇది దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఎ కల్టివేటెడ్ థింకింగ్. ఇది ఒక్కరోజు ఒక రాత్రి రాదు. కల్టివేటెడ్, డెఫినెట్లీ ఐ వాస్ గోయింగ్ టు ఆస్క్ దట్ క్వశ్చన్. Cultivated because of the amount of books I've read. Whether it's philosophy or psychology or whatever it is, and దాంట్లో మీరు మిమ్మల్ని సీరియస్గా తీసుకోపోయి మిమ్మల్ని రిమూవ్ చేస్తారనుకోండి ఆ బ్లాక్లో నుంచి, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఐ లవ్ లైఫ్, ఓకే డెత్ వచ్చింది ఏంటి, అది కూడా చూద్దాం. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ లవింగ్ లైఫ్ ఐ డోంట్ వాంట్ టు డై. బట్ ఇఫ్ దెర్ ఈస్ అ సిచ్యువేషన్ వెన్ ఇట్ కమ్స్ యూ ఆర్ గోయింగ్ టు డై, ఐ విల్ ఫేస్ ఇట్. అంతే, అంతకంటే ఘోరం ఏమి ఉండదు కదా. సో కాల్డ్ ఏముండదు, ఘోరం కూడా కాదు అది. ఇప్పుడు ఆల్వేస్ మీరు డెసిషన్స్ నోన్ ఎంట్రీలో తీసుకుంటారు. మీకు ఆల్రెడీ యూ విల్ బీ కంఫర్టబుల్ ఇన్ టేకింగ్ డెసిషన్స్ ఇన్ నోన్ జోన్స్. అన్నోన్ జోన్ నోబడీ వాంట్స్ టు గో, అండ్ డెత్ ఈజ్ ఆల్సో అన్ అన్నోన్ జోన్. కరెక్ట్. బట్ నోన్ జోన్స్ క్లోజ్ అయిపోయి మీరు చచ్చినట్టు ఎంటర్ అయి తీరాలి అంటే దాన్ని ఐమ్ ఓకే విత్ దట్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు పులి వస్తుందని అడవిలోకి వెళ్తారు, పులి కోసం కావాల్సినవన్నీ ఆ డబడబడబడాలన్నీ పెట్టుకుని వెళ్తారు గన్. సడన్ గా పులి రాలేదు, బట్ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి గురించి మీరు మాన్యువల్ చదవలేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మీరు ప్లాన్ చేసిన దానికి వేరే ఏదైనా జరిగితే దట్ ఈస్ ఆల్సో ప్రాక్టికల్, దట్ ఈస్ ఆల్సో థింగ్. అప్పుడు మీరు అక్కడ ఉన్న దాంట్లో అదే డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆ లోపల తీవ్రత రాదు కదా వర్మ గారు. అంటే మీరు ఏదో ఒక దాని మీద మీ ఎనర్జీస్, వరీ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ఎనర్జీ ఇన్ టు సంథింగ్. ఇట్ మే బీ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ నెగటివ్ థింకింగ్ అవ్వచ్చు. రైట్ వర్డ్, బట్ ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ ద పాయింట్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అయితే అయింది లేకపోతే లేదనుకోండి, యూ విల్ నాట్, అంటే హౌ డు యూ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ టోటాలిటీ? వై ఆర్ వి అగైన్స్ట్ నెగటివ్ ఎమోషన్స్? ఇన్స్టింక్ట్ ఆఫ్ యూ టు ఫీల్. అంటే ఇప్పుడు ఇలా అయిపోతే అలా అయిపోతుంది, అలా అయితే ఇలా ఉంటుంది. నేను చాలా సింపుల్గా ఇదే నేను క్లారిఫై. To think about what is not in your control and you have no way of influencing it is worry. No? To think about what possible solution can be there in your knowledge and understanding, and then if there is no solution also, to accept that there is no solution is also a solution. Okay. Yeah. But at least you are conscious in that thought rather than unconsciously being dragged into. Yeah, I am not feeling depressed. Consumed. You're not feeling consumed by that feeling of helplessness. Removed from the thing. You mentally you should have the strength to remove yourself. Got it. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వరి రావడం సహజం, కానీ అందులోంచి మనం బయటపడితే కనీసం మార్గం ఉందా లేదా ఆలోచించుకునే ఆ స్పేస్ వస్తుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో, కూరుకుపోయినప్పుడు రాదు, పైగా మనం డ్రైన్ అవుట్ అయిపోతాం, మన బ్యాటరీలు వెళ్ళిపోతాయి, ప్లస్ మనం తెలివిగా ఆలోచించలేము. అంతేనా? అంతే. ఇప్పుడు సింపుల్ థింగ్, నేను యాక్ట్రెస్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. తను కూడా నాలుగు ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం, ఈ ఫలానా మేకప్ అని నాకు ఇది ఉంది, ఇది ఏం చెప్పాలి, ఈ మేకప్ పని ఉంటే నేను పని చేయను, నాకు కంఫర్టబుల్ లేదు, XY అంతే. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సొల్యూషన్ ఓరియంటెడ్ థింగ్. ఒక ప్రాబ్లంకి వీడింత మాట వేసేయడు, నేను మళ్ళీ ఎలా చేయాలి పొద్దున్న, అది వరి. యాక్చువల్లీ నేను తను వచ్చి నాకు చెప్పిన తర్వాత, నేను ఎవరైనా తీసేలో చెప్పు అని నేను చెప్తే, షీ స్టార్టెడ్ లాఫింగ్ బికాజ్ she loved the brilliance of the solution. సో తన వరి అది తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది అంటే, తన వరి కూడా పోయింది, వాళ్ళ మీద కోపం కూడా పోయింది. అదే. సో అలా స్వామి కార్యం స్వకార్యం. ఇప్పుడు మీరు కోపం అనేది, కోపం లేకపోతే రైట్ చేసుకునే భయం, ఇవన్నీ కూడా దర్ ఎవెన్చువల్లీ కమింగ్ ఫ్రమ్ యువర్ ఈగో ఈజ్ ఎనీవే. కరెక్ట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకుంటారు. అది కోపం మీకు ఎప్పుడు వస్తుంది, మీరే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది కోపం. భయం అనేది గిట్లోంచి వస్తుంది టు అన్ ఎక్స్టెంట్. యూనో, అప్పుడు నేను రైట్ కాదు, నేను రైట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దృష్టిలో అన్నప్పుడు నాకు మీ మీద ఎప్పుడు కోపం, ఏం చేసిన రైట్. యూనో, సో దెన్ వెన్ యు ఆర్ ఆబ్జెక్టివ్ అబౌట్ ఇట్, వన్, అండ్ సెకండ్ ఈజ్ you're neither taking others or yourself seriously and you're going with the flow. మనం ఏదో పుట్టాం, ఏదో దేవుడు ఏదో మూడ్లో చేసి పంపించాడు.
అయిపోయింది. ఇక పద్ధతి ఎక్కడో మీరు ఎక్కడో పుట్టింది, నేను ఎక్కడో పుట్టింది, ఎక్కడ గురించి మాట్లాడతాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బియాండ్ అవర్ కంట్రోల్, విచ్ ఇస్ జస్ట్ షియర్ యాక్సిడెంట్ ఆఫ్ నేచర్. ఓకే, అలాంటప్పుడు ఇంకొక యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ది జస్ట్ వన్ మోర్ యాక్సిడెంట్ ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. మీరు అప్పుడు క్లాస్ రూమ్లో వరి అయిపోయి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాక భార్య మీద వరి అయిపోయి, దాని తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళ మీద వరి, మనవలు పుట్టాక వాళ్ళ మీద వరి అయితే ఇంకెందుకు అసలు బతకడం? ఇప్పుడు భర్త ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నప్పుడు వరి ఎవరా? నేను అదే అంటున్నాను. అప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నేను భార్య అనుకున్నాను, మేబీ ఐఎమ్ నాట్ అట్రాక్టివ్ టు హిమ్ ఎనీమోర్. పాయింట్ 1, అది యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. హెయిర్ కట్ మేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా, అది ఓకే, అది ట్రై చేయొచ్చు. ఆఫ్ కోర్స్ అది సొల్యూషన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ సొల్యూషన్. మేబీ ఐఎమ్ నాట్ అట్రాక్టివ్. Maybe I'm not attractive. Can I make myself more attractive? One solution. No, I can't make myself attractive. So then I have to adapt. నేను వెళ్ళిపోవాలా, వదిలేసి, లేకపోతే దాన్ని అంజాన్ కొట్టి ఉండాలా, ఇది ఒక సొల్యూషన్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సొల్యూషన్స్. అంతేగా నేను ఇంత వదిలిపోతుంది అని దాని వల్ల అది అలాగే ఉంటుంది. రైట్. సో ద బేసిక్ అన్నిటికీ వన్ సింగిల్ లైన్ ఆన్సర్. ద డిఫరెన్స్ ఈజ్ బిట్వీన్ వరింగ్ అండ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఇప్పుడు నేను ఒక 3-4 సిచ్యువేషన్స్ ఇస్తాను మీకు ర్యాపిడ్ ఫైర్లా. మీరు ఏం చేస్తారు వరి అవ్వకుండా నాకు చెప్పాలి. ఒకటి, మీరు షిప్లో వెళ్తున్నారు, పెద్ద బ్యూటిఫుల్ క్రూజ్, అసలు అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళారు, మొత్తం అంతా ఫోటోలు గిటోలు తీసుకుని ట్విట్టర్లో పెట్టేస్తున్నారు. సడన్గా షిప్ మునిగిపోతుందని మీకు సమాచారం వచ్చింది, మీరు ఏం చేయలేరు, మీకు స్విమ్మింగ్ రాదు, ఏం చేస్తారు? సేమ్ థింగ్ ఒకటే నేను ఇందాక చెప్పేది. ఇప్పుడు నేను టైటానిక్ షిప్లో ఉన్నాను అనుకోండి, లైక్ ఆ బాంబ్ థియరీ, యూనో, ఐ వుడ్ లవ్ టు సీ అదర్ పీపుల్ గెటింగ్ స్కేట్. నాకు సినిమాలో ఉంటుంది, వేరే వేరే వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. ఒకడేమో అసలు వద్దు మేము దేవుని పరిచయం చేస్తూ ఉంటాడు, అడో భగవాన్ అంటాడు, ఇంకోటి ఎవడేదో అంటాడు, ఇంకోటి ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ చూసి ఆనందిస్తాను. ఎందుకంటే నా లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ ఐ గాట్ సమ్ ఎంటర్టైనింగ్ స్టఫ్. అంతే, అందుకంటే. ఓకే, మీరు బాగా తీవ్రంగా ఇష్టపడ్డ అమ్మాయి, మరి అది ఎలా ఇష్టపడ్డారో అది మీ ఇష్టం. సో ఇన్ కేస్ ఇంకోటి చెప్తున్నాను, ఆ షిప్లో ఒకవేళ నా చేతిలో గన్ ఉందనుకోండి, తేల్చేసుకుంటారు. ఎందుకు ఎప్పుడు చేస్తానంటే ఆ జస్ట్ వాటర్ టిప్ అంటే నా మౌత్ వరకు వచ్చింది అనుకోండి అప్పుడు. ఎందుకంటే ఈ మునిగిన తర్వాత 1-2 నిమిషాలు వాట్ ఎవర్ దట్ స్ట్రగ్లింగ్ ఫర్ ది వాటర్, అది అవాయిడ్ చేసుకోవడానికి అది షూట్ చేస్తాను. సొల్యూషన్ అది అంతే. మీరు చాలా ఇష్టపడ్డ ఒక అమ్మాయి మీ బెస్ట్ ఫ్రెండ్నే ప్రేమించింది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీకు తెలియదు, మీకు సడన్గా తెలిసింది. ఒకవైపు ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, రెండోది మీ ఫ్రెండే ఇలాగా నమ్మక ద్రోహం చేసి వాళ్ళిద్దరిని మీరు. నేను అవతలి నా ఫ్రీడమ్కి ఎంత వాల్యూ ఇస్తానో అవతల వాళ్ళ ఫ్రీడమ్కి అంతే వాల్యూ ఇస్తాను. నేను ఎప్పుడూ ఇంకొక పర్సన్ని నాకున్న ఎమోషన్ రెసిప్రోకేట్ చేయాలని నా లైఫ్లో ఎప్పుడు కోరుతాను. అప్పుడు ఆ అమ్మాయికి నా ఫ్రెండ్ ఎక్కువ ఇష్టం, నా ఫ్రెండ్కి నా మీద ఉన్న ఫ్రెండ్షిప్ కానీ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం. అండ్ దే ఆర్ 2 different individuals and I respect their decision for that. ఓకే, మీరు స్టీవెన్ స్పీల్బర్గో అలాంటి ఒక పెద్ద డైరెక్టరో పెద్ద ఫిల్మ్ మేకర్ మీకు ఒక అవకాశం ఇచ్చారు, కానీ మీరు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వీసా అపాయింట్మెంట్కి వెళ్తున్నప్పుడు అదే ఆ ఛాన్స్ తర్వాత మళ్ళీ మీకు రాదు, మీరు క్యాబ్ దొరక్క లేట్ అయిపోయింది, ఏం చేస్తారు? ఇప్పుడు దట్ ఈస్ వాట్ ఐమ్ కీప్ ఆన్ టెలింగ్ సేమ్ ఎగ్జాంపుల్. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది, అది యాక్చువల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. మన కంట్రోల్లో లేనిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. సో నెక్స్ట్ అప్పుడు నేను తర్వాత ట్రై చేయొచ్చా, ఇది ఛాన్స్ మిస్ అయితే నేను వెళ్ళటానికి కుదరదు, ఐ యాక్సెప్ట్ దట్ యాజ్ ఫ్యాక్ట్ అండ్ దెన్ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో అలా బేసిక్గా ఆ ఎమోషన్ నుంచి దూరం రావడమే ఫస్ట్ మనం చేయవలసిన టెక్నిక్. See, the moment you switch to thinking for a solution for a worrying problem, worrying అనేది రాదు. Or you can divert yourself అంటారు. డైవర్ట్ ఎప్పుడు అవుతాం, అసలు సొల్యూషన్ లేదు అబ్సల్యూట్గా. సొల్యూషన్ లేనప్పుడు ఇంపెండింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఇంపెండింగ్ ప్రాబ్లంలో మీరు అప్పుడు మ్యాక్సిమం డైవర్ట్ చేయడానికి స్ట్రాంగెస్ట్ ఎమోషన్, మీకు మ్యూజిక్ అవ్వచ్చు, నాకు పవన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు. యూనో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ సినిమా రిలీజులకి దానికి తపన పడుతూ కోవిడ్ వచ్చేస్తుందా అని చెప్పి భారీగా ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థియేటర్లు రేపు దొరకవు అని తెలిస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఆఫర్? సొల్యూషన్ అనేది వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళదే ఉండాలి, వాళ్ళకే. థియేటర్ టికెట్లు పెరగవు, అప్పుడు ఏంటి ప్రాబ్లం?
థియేటర్ లేకపోతే షోస్ పెంచరు లేకపోతే ఇలాంటి మాకు ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చు మాకు రికవరీ రాదు అని యాక్సెప్ట్ చేయడం ఒక సొల్యూషన్. రావడానికి ఏం చేయాలి అని వాళ్ళకి ఏమన్నా ఆలోచిస్తూ వస్తే అదొక సొల్యూషన్. అది ఇద్దరు కాకుండా ఒమిక్రాన్ నుంచి ఇంకోటి ఏదో చేస్తే అది కూడా అన్నోన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎంత అన్నోన్ ఫ్యాక్టర్, ఒమిక్రాన్ కూడా అంతే అన్నోన్. సో మొత్తానికి మనం జుట్టు పీక్కుని జుట్టు చించుకుని వరి అవడం రీజన్ ఏంటంటే బికాస్ వరీ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్. అదే హ్యూమన్ మైండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రాబ్లమ్ దట్ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్. డూ యూ బిలీవ్ దట్ ఇప్పుడు ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ అన్నప్పుడు కూడా మీరు వరి ఎవరు, ఎందుకంటే మీరు క్లైమాక్స్కి వచ్చేసారు. అదే అంతేగా మీరు అక్కడక్కడే కొట్టుకుని జుబ్బు అని తిరగడం వరి. అది బాగుంది. అయితే ఈ వరి అవ్వడం అన్నది మన గ్రోత్కి, మనం ఎదుగుదలకి తీసుకోబోయే నెక్స్ట్ అడుగుకి ఒక ప్రిల్యూడ్ లాంటిది, ప్రీకర్సర్ లాంటిది అని ఒక థియరీ ఉంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. మీరు నమ్ముతారా లేకపోతే అసలు అదంతా సోదంటారా? వరీయింగ్ అనేది బై డెఫినేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పనికిమాలిన. అందుకనే నేను టైం పాస్ కోసం వరి అవుతాను. అదే వేరే ఏం పని లేక. సో ఉద్యోగం కాదు, పని లేక. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరిలో మీరు ఉన్నారనుకోండి, సడన్గా అనుకోండి ఏదో జరిగింది, ఏది ఒక టెర్రరిస్ట్ అటాకు లేకపోతే ఏదో సంథింగ్, ఒక విపరీతమైన తుఫాన్ వచ్చేసింది లేకపోతే భూకంపం వచ్చింది, టక్క మీ వరిసిపోతాయి కదా. ఎందుకంటే దీని ముందు ఇది అసలు ద అర్జెన్సీ ఆఫ్ డీలింగ్ విత్ సంథింగ్ ఎల్స్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ యూ విల్ ఫర్గెట్ యువర్ వరీ. రైట్. ఎప్పుడైతే ఏమీ లేకపోతే ఏదో వరి మీరు క్రియేట్ చేసుకుంటాం, ఎందుకంటే టైంపాస్ లేదు. సో ఆ విధంగా మీరు వరిని జయించేశారు. యా, ఆ పాట గుర్తుందా మీకు? డోంట్ వరీ బీ హ్యాపీ. So almost I think see when you conquer your emotion automatically మీరు వరి చేయించినట్టు. బట్ somehow ఈ లైన్ డోంట్ వరీ బీ హ్యాపీ అన్నది ఐ ఫైండ్ ఇట్ వెరీ ట్రివిలైజింగ్ ద హోల్ థింగ్. ఇట్ ఈస్ ట్రివిలైజింగ్ ఇస్ నాట్ ద రైట్ వర్డ్. అంటే ఐ థింక్ అది ఏదో ఒక అంటే కోట్ లాగా డోంట్ వరీ బీ హ్యాపీ అని ఏదో ఒక చిన్న ఫ్రేజ్ లాగా చెప్పడానికి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ అంత ఎందుకు పాపులర్ అయింది? ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ. డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పడం అనేది, డోంట్ వరీ మాట చాలా వింటాం కదా మనం. ఎవ్రీడే వి యూజ్ ఇట్ సో మెనీ టైమ్స్ విత్ పీపుల్. డోంట్ వరీ అంటే అది ఒక పాజిటివ్నెస్ తీసుకో, నెగిటివ్ ఆలోచించొద్దని చెప్పడం డోంట్ వరీ అనేది. కానీ బీ హ్యాపీ కెన్ ఆల్సో బీ కొంచెం డెట్రిమెంటల్. అంత హ్యాపీనెస్ సన్షైన్ బన్నీస్లో ఎలా ఉంటారు లైఫ్ లాంగ్? అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ద పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ హ్యాపీ. I am actually all the time my mind is hyperactive. Correct. That's exactly what I am aiming at. Yes. Yeah. I actually get a pleasure. Yes? It could be a song recording. It could be something I heard. It could be something. I live in a state of excitement. Excitement not necessarily is only about happiness. Exactly. That's exactly what I said. Something is creating. Yeah. So obviously be happy is a very trivial model of life. Yeah. Because happiness is again limited and limiting. Correct. It doesn't let you surpass and get into higher planes kada. Actually happy anedi it's a very momentary consumerist philosophy. Yes. No, it's a very momentary explosion. And adi I don't know, you can be completely quiet and be happy. You're just enjoying the moment, of whatever it is, If I'm looking at something, if for example I was Dubai వెళ్తున్నప్పుడు I watched a film on a plane. I was so seriously looking at it and I was engrossed in it. Even that is, I am living my life. I'm not happy looking at that. That is what is called of indulging in a positive emotion. Yes. Yeah. సో ఇప్పుడు వరి ఎందుకు అవ్వకూడదు 3 రీజన్స్ చెప్పమంటే నావి నేను చెప్తాను, మీరు చెప్పండి. మీరు ముందు చెప్తే వరి ఎందుకు అవ్వకూడదంటే, ఒకటి మీకు సొల్యూషన్ వరి థింకింగ్ ఇస్తుంది. రెండోది ఇట్ కీప్స్ యూ డిప్రెస్డ్ అండ్ మేక్స్ యూ ఫీల్ లో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఇట్ క్రియేట్స్ అన్ యాంగర్ అగేన్స్ట్ వాట్ ఎవర్ ఈస్ కాజింగ్ ఇట్. దాని నుంచి కూడా ఏది కాదు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇన్ ద టైమ్ యువర్ వరింగ్, you are actually missing the fundamental point that you are here to live an excited life. And you are robbing your own life by worrying. మీ ఎక్సైట్మెంట్ని మీరే దొంగిలించుకుంటున్నారు వితౌట్ యువర్ నాలెడ్జ్. దట్ ఈస్ దీస్ ఆర్ ద 3 రీజన్స్ ఐ థింక్. నా రీజన్స్ ఏంటంటే వరి అయితే జుట్టు ఊడిపోతుంది. అది నాకు తెలీదు. సైంటిఫిక్ ఫ్యాక్ట్. సైంటిఫిక్ అంటే ఆబ్వియస్లీ స్ట్రెస్ కదా, వరి కాజెస్ స్ట్రెస్.
Stress causes you to release certain harmful chemicals which are not desirable, and it can cause a lot of imbalance in the. అది సైంటిఫిక్గా చెప్పేది. ఆర్ యూ స్ట్రెస్డ్ అవుట్ అంటారు, జుట్టు ఊడిపోతుందంటే ఫస్ట్. రెండోది ఇట్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్. వరి వల్ల ట్రోపోనిన్ అనే ఒక ఎంజైమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో, ఇట్ కెన్ కాజ్ హార్ట్ అటాక్స్ అనమాట. మూడోది ఐ థింక్ వాట్ యూ సెడ్ బేసిక్లీ దట్ యు ఆర్ గెటింగ్ కన్జ్యూమ్డ్ ఇన్ టు అ వెరీ లో అండ్ అ సెల్ఫ్ లిమిటింగ్ ఫీలింగ్, అండ్ యూ విల్ ఫీల్ trapped in it, and there's nothing worse than being trapped, which is what Ramuism is all about. That you shouldn't be trapped in an idea or a thought or an emotion or anything. Life is constantly going up and down. Correct. Up and down అనేది లేకపోతే you won't even understand what the life is about. It's a wave equation, you know. స్ట్రైట్ లైన్లో మీకు కంపారిటివ్ ఆస్పెక్ట్ లేకపోతే యూ వోంట్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ హ్యాపీనెస్, సాడ్నెస్, ఎక్సైట్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. సో దాంట్లో చాలాసార్లు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 years బ్యాక్ ఐ హ్యాడ్ సచ్ లో మనీ ఇన్ మై బ్యాంక్, ridiculously low. I might be having overheads of 15-20 lakhs a month, and I didn't even have maybe 7,000-8,000 receivable. And yeah, I can't see any option. I can't see out of అసలు ఆప్షన్ లేదు, యూనో. was a plan A, plan B, plan C, no way you can get. And then I just shut off my mind. I watched porn, I watched a film, and సాయంత్రంకి suddenly I got thing, I got some 2 crores in it, you know, completely unexpected sources వచ్చింది. Okay, so this is what I'm saying. ఆ తక్కువ ఉండటానికి నా మైట్ నాట్ బి ఎగ్జాక్ట్లీ మై ఫాల్ట్. ఈ రావటానికి కూడా నేను చేసింది అంటే, బట్ దట్ హ్యాపెన్స్ టు ఎవ్రీబడి ఆల్ ద టైమ్. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను వీడియో లైబ్రరీ పెట్టడానికి నైజీరియా వెళ్ళకుండా అయిపోయింది. అదొక డెసిషన్. వీడియో లైబ్రరీ సక్సెస్ అయింది. అందుకని నాకు సినిమాల్లోకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చి రావడానికి ఛాన్స్ వచ్చింది. నేను వీడియో లైబ్రరీ పెట్టుకొని నైజీరియాలో నుండి ఏమైందంటే నాకు తెలియదు. సో ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ ఛాన్స్ విచ్ ఇస్ కమింగ్ అండ్ గోయింగ్ టు యూ. కానీ ఏంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఐఎమ్ మేకింగ్ డెసిషన్స్. నాకు ఏదో ఇలాంటి స్థితి వచ్చింది కాబట్టి డెసిషన్ తీసుకోకుండా వరి అవుతూ కూర్చోలేదు. ఐఎమ్ కీపింగ్ ఆన్ ప్లాంటింగ్ సీడ్స్ హియర్ అండ్ దేర్. ఐ డోంట్ నో విచ్ వన్ విల్ గ్రో ఇన్ ఎ ట్రీ అవుట్ ఆఫ్ ద బ్లూ, యూనో. అది ఇంతవరకు నా మొత్తం లైఫ్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై ఫ్లాప్స్ అండ్ హిట్స్ ఆల్వేస్ సంథింగ్ ఎల్స్ హ్యాపెన్స్, బికాజ్ ఐ యామ్ ఓపెన్ ఫర్ ఇట్. ద పాయింట్ ఈస్ దట్ ఐ యామ్ ఓపెన్. నేను ఆపర్చునిటీ నా డోర్ నాక్ చేయడానికి నేను వెయిట్ చేయట్లేదు, డోర్ తీసి పెడుతున్నాను. సో ఇన్ అనదర్ వర్డ్ తీసుకుంటే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లోపలికి. దిస్ ఈస్ ఆల్సో స్లైట్లీ అన్ antithesis to what you said about thinking about solutions. Yeah. I think even before you, from what I get from you, think about solutions, it's important to break away from that. Because in that you'll be creating an open space. Yeah. మీరు వెంటనే ఇది విరిగిపోయిందంటే మీరు ఇలాంటి జగ్గే ఆలోచిస్తారు మళ్ళీ. మేబీ కుండ వస్తుందేమో. బట్ అది నేను చెప్పేది. బట్ ఆల్ ఆఫ్ దెమ్ కమ్ అండర్ వన్ టేబుల్ విచ్ ఈస్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్. అన్ఎక్స్పెక్టెడ్ కుడ్ బి బ్యాడ్, కుడ్ బి గుడ్, డిపెండింగ్ ఆన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్. రైట్. బట్ సంథింగ్ విల్ హ్యాపెన్. సో ఎప్పుడైతే మీరు బ్యాడ్ అనుకున్నారో దాంట్లో నుంచి గుడ్ వస్తుంది ఒకసారి. దాంట్లో నుంచి మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ వస్తుంది. రైట్. యా, బ్రిలియంట్లీ పుట్. బికాజ్ ఐ థింక్ చాలా మందికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు ఐ మేడ్ ఒక సినిమా అంతం బాగా ఆడలేదు. సినిమా బాగా ఆడలేదు కాబట్టి నేను తీసుకున్న మోనో జేమ్స్ హార్డీ నావెల్ స్టోరీ అది ఏంటి ఎందుకు బాగాలేదు అని నేను మళ్ళీ స్టడీ చేసి ఐ రీమేడ్ ఇట్ అగైన్. అది సత్య. జస్ట్ అట్మాస్ఫియర్ మార్చేసి మెయిన్ ప్లాట్ మళ్ళీ తీసాను. సో ఇప్పుడు అంతం బాగా ఉంటే నేను సత్య తీసి ఉండదు. అప్పుడు సత్య నా అంతం హిట్ కన్నా సత్య హిట్ మేడ్ మీ మచ్ మోర్. అంతం హిట్ అవ్వటం కన్నా సత్య హిట్ అవ్వటం అనేది ఇట్ గేమ్ మీ మచ్ మోర్ దెన్ దిస్ హై. నాట్ హై, ఈవెన్ మై క్రెడిబిలిటీ, బ్లా బ్లా బ్లా, ఎవ్రీథింగ్. అప్పుడు అంతం ఫ్లాప్ అయినందుకు ఆనందించాలా, ఫ్లాప్ అయినందుకు వరి అవ్వాలా? ఎప్పుడు ఎప్పుడైతే పోయిందో ఎందుకు పోయిందని ఆలోచించి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఐ మేడ్ సత్య. అండ్ ఆల్సో మీరు మామూలుగా చూసే సైకాలజీ, బంతి కిందకి వెళ్ళి అప్పుడు పైకి వెళ్తే
దానికి ఒక ఆరా ఉంటుంది. ఊరికే జనరల్గా అదే పైకి వెళ్తుందంటే యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ద రీజన్. మీరు అనుకున్న రీజన్ ఫెయిల్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయింది అని ఇఫ్ యూ కెన్ కమ్ టు ఎ కంక్లూజన్ బేస్డ్ ఆన్ దట్ టు మేక్ అనదర్ డెసిషన్. యా సూపర్బ్. ఐ మీన్ దిస్ ఇస్ ఇది చాలా మందికి చూసే వాళ్ళకి ఐఎమ్ ష్యూర్ దే ఆర్ కనెక్టింగ్ విత్ సో మెనీ థింగ్స్ దట్ యుర్ సేయింగ్. స్టూడెంట్స్ కావచ్చు, బికాజ్ వరీ ఈజ్ సచ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. పని మనిషి రాకపోతే వరీ, పాల ప్యాకెట్ రాకపోతే వరీ, ఇంకేదో అవుతే వరీ తప్ప అసలు జీవితంలో అండ్ ఇట్ ఆక్యుపైస్ సో మచ్ గిజి 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 అని తినేస్తుంది లోపల. ఇప్పుడు నేను కూడా అందుకని నేను నా స్టాఫ్తో పనిచేసి ఐ నెవర్ గివ్ దమ్ ఎ ఛాన్స్ టు ఓపెన్ అప్ అండ్ అబౌట్ కంప్లైంట్స్ అండ్ దిస్ Confide. మీరు ఎక్సెప్ట్ ఫర్ ద వర్క్ రిలేటెడ్ ఐ డోంట్ గెట్ ఇన్ టు ద స్పేసెస్. మీ ప్రియమైన నేస్తం అనే స్కీమ్ మీ దగ్గర లేదు. అదే మరి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద బాంబ్. 100% నేను దాక్కోలేను, పరిగెత్తలేను, దాని రేడియస్ దాటి బయటికి వెళ్ళాను. అప్పుడు ఈ ఓన్లీ ఆప్షన్ ఇస్ లుక్ ఎట్ ఇట్. అవును. ఎందుకు లుక్ ఎట్ ఇట్? మీకు బ్యాక్ తిరిగారు అనుకోండి ఏమవుతుందో తెలియదు కాబట్టి అది కూడా వరీ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఫ్రంట్ తిరిగారో అది వరీ ఉండదు, యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఇట్ టు హ్యాపెన్. అది కూడా నేను క్యాలిక్యులేట్ చేసి అంటే ఒక దాని బ్లాస్ట్ ఫోర్స్ నాకు రీచ్ అవ్వడానికి ఒక 10-15 సెకండ్స్ దూరంలో ఉంటాయి. ఎందుకంటే అప్పుడు ఇది చూడొచ్చు ఒకసారి అంతే. యా ఇది సూపర్. మరీ కోర్ దగ్గర ఉంటే చూడలేము. అది ఇది హైలైట్ ఆఫ్ ద హోల్ థింగ్. యా సో దట్ ఈస్ మై వే ఆఫ్ గెటింగ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ సంథింగ్. ఎంత వర్స్ సిచ్యువేషన్లో అయినా కూడా ఏదో కొంత బెస్ట్ ఉంటుంది. అంతే. ఇది పరాకాష్ పాజిటివ్ థింకింగ్కే పాజిటివ్ థింకింగ్. చౌరస్తాకో రాస్తా దిఖానా అంటే సూపర్ సార్. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు మోర్ ఇంటరాక్షన్స్ ఆన్ అండ్ ఇవాళ నుంచి నా బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే నాకు వరి అవ్వడం చాలా సహజంగా వచ్చు కాబట్టి ఇవాళ నుంచి ఆలోచిస్తాను. నేను క్వీన్ ఆఫ్ వరి. థ్యాంక్స్. నేను అసలు వరి అవ్వను. ఐ కాన్ జస్ట్ అఫ్ కోర్స్ నా మెమరీ ఈజ్ దేర్ ఆఫ్ వరి. అవును. మీ ఎక్స్ప్రెషన్ మారి కూడా ఎక్కువసార్లు చూడలేదు. అంటే ఈ 10 ఏళ్లలో మీరు అనేక ఇంటర్వ్యూల్లో మిమ్మల్ని చూసినప్పుడు మీ ఎక్స్ప్రెషన్ పెద్దగా మారదు. ఎప్పుడైనా థ్రిల్ అయితే తప్ప మీరు ఇలా అయిపోయిందట అంటారంతే. ఎక్కువ ఇలా అయిందిట, పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది, మీరు విన్నారా అంటే కూడా యూ డోంట్ ఓ రియలీ అంటారంతే. అంతకంటే నాకు అన్నిటికని ఏంటంటే నా కంట్రోల్లో లేని దాని గురించి అసలు ఆలోచన. దట్ ఈస్ ద వన్ లైన్ థింగ్ యూనో విచ్ ఈజ్ వై ఐ డోంట్ డెస్టినీ కానీ అని నేను పట్టించుకోలేను. అది లేదని నేను చెప్పను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ఎనీథింగ్ విచ్ హ్యాపెన్స్ మీ ప్రయత్నం లేకుండా మీతో జరిగితే అది డెస్టినీ ఆబ్వియస్. కానీ అది కంట్రోల్ లేనప్పుడు ఎందుకు నా టైం వేస్ట్ దాని గురించి ఆలోచించి దాని పని చేస్తూ ఉంటుంది, నా పని నేను చేస్తూ ఉంటాను. అన్నిటికన్నా మీరు ఐ డోంట్ నో ఇఫ్ యూర్ అండర్స్టాండింగ్ వెనకాల ఏదో ఫ్యూజ్ బ్లాస్ట్ అయితే అందరూ పరిగెడుతూ ఉంటుంది, వెనక కూడా తిరగకుండా వీళ్ళు వెళ్ళి దాన్ని సెట్ చేసేయడానికి 10-15 minutes పోతుంది అని I will start thinking what to do in the next 15 minutes without looking there. Absolutely, yes, of course, we understand. Yeah. But మీ మైండ్లో ఎంత అంటే ఒక సెల్ఫ్ అష్యూర్డ్ స్పేస్ ఉండాలి అని ఆలోచిస్తున్నాను. మీరు చావుకు భయపడినంటున్నారు, బట్ అండ్ మీకు అయిన సంఘటనలు కొన్ని అంతవరకు వెళ్ళి వచ్చేసేది అవన్నీ అయిన తర్వాత కూడా యు ఆర్ నాట్ వరీడ్ అంటే అండ్ యు లివ్ ఆన్ ది ఎడ్జ్. డబ్బులు ఫైనాన్షియలీ యూ హ్యావ్ బీన్ మీరు ఇప్పుడు చెప్పారు, అండ్ రిలేషన్షిప్స్ యూ ఆల్వేస్ బీన్ వెరీ ఓపెన్. ఇంకేముంటుంది, అన్నిటినీ మీరు ఆజ్మాకే చవి చూసేసి చిటికేస్తే ఇప్పుడు ఇది అండ్ యూ డోంట్ వరీ అబౌట్ వాట్ నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఉంది, దట్స్ నాట్ ఎ సెకండ్ ఐ వరీ అబౌట్ వెదర్ ఐ విల్ గెట్ ఇట్ ఆర్ సమ్వన్ విల్ గెట్ ఇట్. అంటే వస్తుంది చూద్దాం. వాట్ నెక్స్ట్, నో వరీ. ఇది వర్కౌట్ కాలే, నో వరీ. డూ యూ బ్రూడ్ అట్లీస్ట్ అసలు అది కూడా? See, I will, the only, I don't even know if it can be called an emotion, because you see, irritation is a very, when it unexpectedly it stops you from doing something. Irritation ki, anger ki, adi difference. Anger will sustain. Right. Towards a person, towards something, towards, irritation అనేది is a momentary thing of where you're trying to change the gear. ఇప్పుడు నేను ఒకళ్ళ మీద విపరీతమైన కోపం రావాల్సిన ఒక సందర్భం వచ్చినప్పుడు నేను కంప్లీట్ కామ్ అయిపోతాను, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దట్ పర్సన్ టు ఎఫెక్ట్ మీ ఎనీమోర్. రైట్.
బికాజ్ Cut off చేసేస్తారు. పాపం తెచ్చుకోవడానికి అతనికి ఇంకా వాల్యూ ఇచ్చినట్టు. నేను వాల్యూ ఇవ్వటం మానేస్తాను. కాన్షియస్ ఎస్కేపిజం. యా ఐ డోంట్ అంటే కాన్షియస్ ఎస్కేప్. అవును. I'm changing it because it doesn't make if you don't matter to me, how can I give importance to be angry with you? So you consciously make that your choice to make the person like that, correct? That's when you just stop. become calm. Yeah, calm అయిపోతుంది. And I just remove that person from my mind space. Yeah, I have seen some of that, sir. I mean, honestly, in the last 10 years, but very, very small bits of it. And generally in your surroundings, Yeah. observed. Yeah. So, but these are like great life tools, life skills for people who choose to pick them up, to search forward and lead a more meaningfully meaningless life, or lead a more meaningful life which has no meaning actually. Yeah. So there's a very old saying. So since there's no point of life, it is better to live it point by point and point to point. You know. సో అప్పుడు ఈ పర్టిక్యులర్ మూమెంట్లో ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఓకే రేపు పొద్దున్న చేయబోతున్నా, యూఆర్ మేకింగ్ సమ్ డెసిషన్ రిలేటెడ్, ఏదో అవ్వలేదు, అది అవ్వలేదు, బ్లాంక్ స్పేస్ వచ్చింది కాబట్టి అది ఎలా ఫీల్ చేద్దాం, అయిపోయింది. ఇట్స్ దట్ సింపుల్. It's that simple. Yeah. But it takes a lot of inner courage to, because we all have a need to belong to a certain crisis or a certain problem statement or a certain, to feel in control. Yeah. Actually మన కంట్రోల్ లేదని గ్రహించడంలో కూడా ఒక కంట్రోల్ ఉంది. Yeah. We are trying to hold on to something because if you don't latch on, it is so free that ఒక orientation ఉండదు. Yeah. It's a very scary place to be in actually, if you Yeah. notice. But the tragedy of the people who worry, like I told in the beginning, they confuse it with thinking. Conscious God, they don't realize the difference. ఇప్పుడు రీసెంట్గా ఒక ఫిలింలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మేడ్ సంథింగ్ అండ్ అనదర్ అసిస్టెంట్ డైరెక్టర్. సో అది దాని మొలాన సిచ్యువేషన్కి తనని తీసేయాలి, ద మేల్. ఓకే, దట్ మేల్ సెండ్ ఏ వాట్సాప్ చాట్ ఇండికేటింగ్ that it is not his fault అది జరిగింది. ఓకే, ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ రిమూవ్ ద మెయిల్ గై. ఎందుకంటే అదే ప్రాక్టికల్ సొల్యూషన్ నాకు ఏమనిపించింది, ఆల్రెడీ షీ మేడ్ అన్ అలిగేషన్, ఇట్ విల్ బి స్ట్రాంగ్ ఆన్ హర్ బికాస్ షీ ఈజ్ అ ఉమెన్. ఓకే, సో ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేసి దీని వల్ల నాకు ప్రూఫ్ దొరికింది అని పెడితే ఐ డోంట్ నో వాట్ ఎల్స్ విల్ హ్యాపెన్ బికాస్ షీ విల్ వాంట్ టు still come forward. దాని బదులు I thought if we remove this guy, and I told him this is the reason I'm doing it, not to carry it forward. ఎలాగో తను చేసి అదేదో మనం వెనక్కి తీసుకోలేము. ఇప్పుడు నువ్వు దాని మీద ప్రూవ్ చేసుకుని నీకేనా అక్కడ నీకేం మెడల్ అయితే రాదు ఎవరి దగ్గర. నీకు ఎక్కడైతే ఉండాల్సి వచ్చింది మా అందరికీ తెలుసు నువ్వు కరెక్ట్ అని. యూనో, సో టు సాటిస్ఫై హర్ యూ గో, యూ కమ్ అవుట్, యూ వర్క్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యూ వర్క్ ఇన్ అదర్ ఫిల్మ్, అయిపోయింది సొల్యూషన్. సూపర్ సార్, చాలా వెరీ ప్రాక్టికల్ బట్ వెరీ వైజ్ అండ్ డీప్లీ రూటెడ్ ఇన్ వాట్ వీ, అంటే ద కైండ్ ఆఫ్ రీజన్ అండ్ స్టోరీ వీ ట్రై టు గివ్ అబౌట్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. చాలా ఇన్సైట్. See, whatever happens, if you are prepared to face it, just as a fundamental thought, అయ్యింది చూసుకున్నాం అంతే. Fearlessness. It's not even fearlessness. It's a certain state of... It is to have the strength of mind to face the inevitable. ఇప్పుడు సడన్ గా ఆస్ట్రాయిడ్ వచ్చి కొడతాను. నెక్స్ట్ ఇయర్ వస్తుందని చెప్పి నాస్ట్రాడమస్ చెప్పాడు. 600 నాస్ట్రాడమస్ చెప్పింది ఒక్కడు కూడా అవ్వాలి, అది వేరే విషయం. ఇప్పుడు ఇంతవరకు నెక్స్ట్ ఇయర్ బోర్డ్ వస్తే అంటే మీకు పేపర్ కట్ నాస్ట్రాడమస్ has already predicted 2012 the world will end. Yeah. So the point is, ఆస్ట్రాయిడ్ వస్తుంది. మన నాస్ట్రాడమస్ పక్కన పెట్టండి, మన స్పేస్ రీసెర్చ్ వాళ్ళు నాసా వాళ్ళు చెప్పారు అనుకున్నాం ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్. ఏం చేస్తారు చెప్పండి, ఎవడ అప్పుడు మొత్తం ఇప్పుడు వాళ్ళకున్న వరీస్ అని మాయపోతాయి. వాళ్ళ పిల్లడు పాస్ అవుతాడా లేదా, వాడికి పెళ్ళి అవుతుందా లేదా, ఈ వరీస్ అన్నీ వెళ్ళిపోయి అందరూ ఇది వస్తే అది వచ్చేస్తుంది, అది కొడుతుంది. ఒక్క నిమిషంలో అందరు వరీస్ దూరం అయిపోతాయి. అందరూ ఎందుకంటే ఈ క్షణం ఎవ్రీథింగ్ సీమ్స్ సో స్టూపిడ్ అండ్ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ ఆస్ట్రాయిడ్ కమింగ్ ఇన్ హిట్టింగ్. ఎందుకు కోవిడ్ వచ్చాక అయింది కదా, కోవిడ్ వచ్చాక చాలా విషయాలు మారిపోయాయి. ఇది మన వరీస్ కూడా అది మనకున్న సిచ్యువేషన్, మనకున్న టైం బట్టి దాని సివియరిటీ ఉంటుంది.
బ్రిలియంట్ సార్. యా. సో ఇప్పుడు ఇంకా వరి అయ్యే వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచిస్తారు, ఈ ఎపిసోడ్ చూడమని పదే చెప్దాం. డోంట్ వరీ, జస్ట్ వాచ్ ఆర్జీవి. నేను ఆస్ట్రాయిడ్ వస్తుంది అంటే నేను మన ఏముంటుందని ఒక టెర్రస్ మీద మంచి పడుగులు చూస్తూ ఉంటాను. అది వచ్చి ఎలా కొడుతుందనే. అట్లీస్ట్ కొంచెం టైం ఉంటుంది కదా రావడానికి, చూడొచ్చు కదా. కనిపిస్తుంది యాక్చువల్లీ. యా, దట్స్ ట్రూ. ఎస్. షిప్ గురించి చెప్పారు కదా గన్ను, బాబోయ్. అంత పర్ఫెక్ట్ థాట్ అది. I hope people take this in the right stride and spirit. What you said, obviously. The point is, ఇప్పుడు ఒక 1 minute ఈ ఏంటి ఊపిరి ఆడక చావడం బెటరా, గన్ షాట్తో చావడం బెటర్, అది సొల్యూషన్, అది డెసిషన్ అంతే. అది లేదనుకోండి, కానీ నువ్వు చచ్చినట్టు ఆ 1 minute భరించాలి అంతే. చాలా మందికి అప్పటికే ఉన్న పరిస్థితిలో మీకెంత ఎంత ఏమంటారు, ఎంత కెపాసిటీ ఎదుర్కొంటారు, అది ఒకటే మన చాయిస్. అది పరిస్థితి మారదు కాబట్టి మారితే ప్రాబ్లమే లేదు, భయ అవసరం లేదు అంతే. యా.